హాయ్ అండి. ఈరోజు కర్రీ పాలకూర పన్నీర్. దీన్ని వేరే వీడియోస్ చూస్తుంటే చాలా ప్రాసెస్ ఉందేమో అనిపిస్తుంది. కానీ చాలా ఈజీగానే మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం రండి. 2 పాలకూర కట్టలను తీసుకొని చక్కగా వాష్ చేసిన తర్వాత పాలకూరలో కొన్ని నీళ్లు పోసి 3 నిమిషాల పాటు ఉడికించి పక్కన తీసి చల్లారనివ్వండి. చల్లారిన పాలకూరను మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్లా చేసి పక్కన తీసి పెట్టుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో పన్నీర్ ముక్కల్ని మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసి ఫ్రై చేయండి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. 2 టమోటాలను పేస్ట్లా చేసుకొని వేసుకోండి. పాలకూర పేస్ట్ని, అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఒక 1/2 స్పూన్ సాల్టు, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ పౌడర్ను వేసుకొని బాగా గంటితో తిప్పుతూనే ఉండండి. 1/2 స్పూన్ ధనియాల పొడిని, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకొని గంటితో కలుపుతూనే ఉండండి. తర్వాత కొంచెం బటర్ను వేసుకున్నారంటే రెస్టారెంట్లో తిన్నటువంటి టేస్టే వస్తుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించండి. మనం వేసిన మసాలాలన్నీ కూరకి చక్కగా పడతాయి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను ఈ పాలకూర గ్రేవీలో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. అంతేనండి, పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమంది ఇంత ఈజీ రెసిపీని ఇంట్లో చేసుకోకుండా ఇన్ని రోజులు రెస్టారెంట్కి వెళ్ళి తిన్నామా అన్న ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు? ఒక్కసారి ఈ పాలక్ పన్నీర్ రెసిపీని ఇలా ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ ఫుడ్స్లో ఒకటిగా ఈ రెసిపీ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు చపాతీలు చేసినా ఈ పాలక్ పన్నీర్ని చెయ్యమని పిల్లలు అడుగుతూనే ఉంటారండి. 2 చపాతీలు తిందాం అనుకున్న వాళ్ళు కూడా ఎక్కువే తినేస్తూ ఉంటారు.